మా ఇది కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. కాకపోతే అది కంప్యూటర్ స్క్రీన్ లాగానే కనిపిస్తుంది సార్. ఓకే, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఒక 2 minutes ఓకే జాయిన్ సార్. అవ్వగానే క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో మనకు వచ్చేసరికల్లా ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం చూడు మనం. సార్ సార్ నా వాయిస్ వినపడుతుందా? హలో సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా? సార్ నా వాయిస్ వినపడుతుందా? సార్ నా వాయిస్ వినపడుతుందా? వాయిస్ లైట్ గా వినపడుతుంది మీది. ఓకే సార్. స్పీకర్ పెట్టుకుని మాట్లాడడం, మైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడండి, గట్టిగా మాట్లాడితే వినపడు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి మనకి? 6 అయిపోయినాయి కదా? ఎస్ సార్. 6 అయిపోయింది. 7th క్వశ్చన్ చెప్పాలి. 7th క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. కనబడుతుందా మీకు? స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్. కనిపిస్తుంది సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 6 కాదు 7. 6 ఆల్రెడీ చెప్పేశాను. ప్రాబ్లం నెంబర్ 7. దీని మీద రైటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ small a comma small b, small a comma small b, if ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 equal to 0. Represents a circle. And also find its hello సార్. అరే పవన్, బంటి. హలో బంటి. బంటి.
ఓకే, సొల్యూషన్ చూడండి అమ్మా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీడు ఏమంటున్నాడు అనే దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్ ఇది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి. సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. దీనికి సంబంధించి ఫార్ములా నోట్ చేసుకుంటే, ఫార్ములా ఇక్కడే రాస్తున్నాను. ఫార్ములా నోట్ చేసుకోండి. ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్, ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో, బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 represents a circle. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు b అవ్వాలి. a ఈజ్ ఈక్వల్ టు b అంటే అర్థం ఏంటంటే, చూడండి, a ఈజ్ ఈక్వల్ టు b అంటే ఈ a ఉంది కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ సేమ్ అవ్వాలి. a ఈజ్ ఈక్వల్ టు b అవ్వాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఓకే మనకి ఒక ఈక్వల్ గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ హెచ్ అనేది ఉంది చూసారా, ఈ హెచ్ అంటే విచ్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ xy, సెకండ్ కండిషన్ నెంబర్ 2, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కోఎఫిషియంట్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, రేడియస్ అనేది, ఈ రేడియస్ ఏదైతే ఉందో, రేడియస్ అంటే ఫార్ములా ఏంటి? ఇలా ఇచ్చినప్పుడు రేడియస్ ఫార్ములా చెప్తాను ఏంటి. రేడియస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. రేడియస్ ఆర్ అంటాం మనం. దీనికి ఫార్ములా కూడా చెప్పాను, g² ప్లస్ f² మైనస్ AC హోల్ డివైడెడ్ బై a. ఇది ఎలా ఉండాలి? మొత్తం రూట్ పైన వరకే ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, ఈ 3 కండిషన్లు అయితే అప్పుడు మనకి అది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. రేడియస్ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఓకే, ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా ఏబి వాల్యూస్ వచ్చేయడం జరుగుతుంది. ఏబి వాల్యూస్ మనం తెప్పించుకోగలుగుతాం. ఓకే, నేను సొల్యూషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ అని రాయండి. దీనిలో డయాగ్రామ్ కి పని ఏం లేదు, ఓన్లీ కండిషన్స్ థియరీ ప్రకారం సాల్వ్ చేయాలి. ఓన్లీ కండిషన్స్ థియరీ అండ్ సాల్వ్ చేసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ అని రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ ax². ఏంటి గివెన్ ఈక్వేషన్? ఏంటి మనకి గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఇదిగో ఇది. గివెన్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ రాయండి. ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మీకు ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏమేమి సమానంగా ఉండాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x², కండిషన్ చూడండి, ఇది ఫస్ట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y² కింద ఇట్లా రాయండి. రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని రాయండి. సో కండిషన్ నెంబర్ 1, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత అండి? ఇక్కడ a.
చూస్తున్నారా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని చూస్తున్నారా ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? వై స్క్వేర్ కోఎఫిషియంట్ 3. సో ఒక ఆన్సర్ వచ్చేది. వాడు అడిగిన వాటిల్లో ఒక ఆన్సర్ వచ్చింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు, ఏ వచ్చింది. కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే కండిషన్ నెంబర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై 0. ఇదిగో కండిషన్స్ ఇక్కడ చెప్పాను చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై అనేది ఇది చూస్తున్నారా? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై 0 రాయండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు 0 అంటే ఏంటి? దట్ ఇంప్లైస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎంత? ఇక్కడ మనకి బి, ఇక్కడ చూస్తున్నారు కదా బి కనబడుతుందా? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై బి 0. మనకి మోస్ట్లీ ఆన్సర్ వచ్చేసింది సెకండ్ ఆన్సర్. అంటే వాడు ఇక్కడ 2 క్వశ్చన్లు అడిగాడండి. ఒకటి ఏ ఎంత బి ఎంత అని అడిగాడు, 2 వచ్చేసినాయి. తర్వాత వాడు అడిగేది ఏంటంటే ఫైండ్ రేడియస్ అండ్ సెంటర్. ఫైండ్ రేడియస్ అండ్ సెంటర్. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్ చెప్తున్నాను. సెంటర్కి ఫార్ములా నోట్ చేసుకోండి. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సెంటర్ ఏం చెప్పాలంటే మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ అని చెప్పాలి. సెంటరు మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ. ఇక్కడ జీ అంటే ఎంతో నోట్ చేసుకోండి మీరు. జీ అంటే ఎంత? -5 సరే, ఇక్కడ ఉంది చూడండి. 2gxలో ఇది జీ అన్నమాట. ఓకే, కాబట్టి -5 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇక్కడ ఉంది చూడండి ఏ వాల్యూ. తర్వాత మైనస్ ఎఫ్ అంటే వై కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి ఓకే ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 బై ఏ అంటే ఎంత? సో క్యాలిక్యులేషన్ చేస్తే -5/3 కామా -2/3. ఇది సెంటర్. నెక్స్ట్ రేడియస్ క్యాలిక్యులేషన్ చేయాలి మనం. రేడియస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. రేడియస్ ఈజ్ ఈక్వల్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్. ఫార్ములా రాయండి. రేడియస్ స్మాల్ ఆర్ అంటే ఫార్ములా √g² + f² - ac. ఈ ఫార్ములా బాగా రావాలమ్మా మీకు. -ac డివైడెడ్ బై mod a, ఎందుకంటే రేడియస్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ √g² అంటే g అంటే ఎంత ఉంది మన దగ్గర? g అంటే ఎంత? -5. ఇక్కడ ఉంది చూడండి -5. g అంటే -5 హోల్ స్క్వేర్ ప్లస్ f అంటే 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే 3 వచ్చింది మనం కంపేర్ చేసి. సి ఎంత? క్వశ్చన్లో సి ఎంత చూడండి. క్వశ్చన్లో సి ఎంత ఉందమ్మా? ఇక్కడ 3 ఉంది కదా. 3 ఉందా? -3 ఉందా? -3 ఉంది కదా. -3 బై ఏ అంటే ఎంత? 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -5² అంటే 25 ప్లస్ 2² అంటే 4 -1/- ప్లస్ 3 3s are 9 హోల్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ యాడ్ చేయండి అమ్మా. 25కి 4 యాడ్ చేస్తే ఎంత? 29. 29 + 9 29 9 అంటే 38 √38/3. ఇది ఆన్సరు. ఇక్కడతోటి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చేస్తున్నారా?
7th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 8th క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 క్వశ్చన్ నోట్ చేసుకోండి. if x square plus y square plus 2gx plus 2fy minus 12 is equal to 0 represents a circle with center 2, 3 find g, f and its radius okay. Solution. Given equation of ఏమి ఇచ్చాడో రాయండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy minus 12 is equal to 0. ఈ ఈక్వేషన్ రాసు. ఓకే, ఇప్పుడు ఇది రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అంటున్నాడు. రిప్రజెంట్స్ సర్కిల్ ఆల్రెడీ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్న సంగర సెంటర్ అని రాయండి. దీనికి సెంటర్, దీని సెంటర్ ఏమవుతుందమ్మా? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ మైనస్ ఎఫ్ అనేది ఫార్ములా. ఓకే, మైనస్ జీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్. కానీ అది వాడు ఎంత ఇచ్చాడు మనకి? సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగింది? 2, ఎంత ఇచ్చారు? 2, అంటే మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైస్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అంటే దీని నుంచి జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది, -2 వస్తుంది. ఈ మైనస్ దీనికి ఇచ్చేసాం. -2. ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ దీనికి ఇచ్చేస్తే -3. ఓకే, వాడు కనుక్కోమన్నటువంటి వాల్యూస్ ఏంటి మనకి? జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ రాసాను చూడండి, ఫైండ్ జీ కామా ఎఫ్. ఇది ఒక ఆన్సర్ అవుతుంది. ఇంకా ఏమన్నాడు? అండ్ ఇట్స్ రేడియస్ కూడా కనుక్కోమన్నాడు. ఇది మనకి క్వశ్చన్స్. మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ జీ కామా ఎఫ్ ఒకటి అండ్ రేడియస్. ఈ రెండు మనం కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ రేడియస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. రేడియస్ కి ఫార్ములా ఏంటి? రేడియస్ కి ఇక్కడ
రేడియస్ కి ఫార్ములా రాస్తున్నాను. r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇది ఫార్ములా, రేడియస్ కి ఫార్ములా, రేడియస్ కి ఫార్ములా. ఇది కూడా సెంటర్ కి ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే ఎంతమ్మా? జీ స్క్వేర్ అంటే ఎంత ఉంది? -2 ఉంది కదా వాల్యూ మన దగ్గర. -2 స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ అంటే ఎంత? -3 స్క్వేర్. మైనస్ సి అంటే ఎంత? కంపేర్ చేసుకుంటే సి వాల్యూ ఎంత వచ్చింది? -12 వచ్చింది. చూడండి, చూస్తున్నారా? సి వాల్యూ -12, సి వాల్యూ -12. ఓకే, సి అది జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే -12 రాసుకోవాలి. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 4. -3 స్క్వేర్ అంటే ఎంత? 9. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 + 9 13 + 12 25. రూట్ 25 అంటే ఎంతమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆన్సర్. ఫైనల్లీ జీ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసాం, ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసాం, అండ్ ఆర్ వాల్యూ కూడా క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటాకి ఇది మీకు షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. జస్ట్ వినండి అంతే, వినండి, అర్థం చేసుకోండి. ఆ ఫార్ములాస్ ఏవైతే చెప్తున్నానో అవి నేర్చుకుంటాకి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. if x square plus y square, ఇది కూడా సిమిలర్ మోడలే. if x square plus y square, x square plus y square plus 2gx plus 2gx plus 2fy minus 12. నెంబర్ 9 కదా. 2fy is equal to 0. 2fy is equal to 0 represents a circle. Represents a circle with center represents a circle with center -4, -3, -4, -3. Then find g, f and the radius of the circle. And the radius of the circle. Okay, solution. Note cheyandi. Given circle, x square plus y square, ఇది note cheyandi. x square plus y square plus 2gx plus 2fy is equal to 0. దీని సెంటర్ రాయండి అమ్మ. తర్వాత సెంటర్ ఫార్ములా c is equal to ఫార్ములా ఏంటి? -g, -f. కానీ వాడు ఎంత ఇచ్చాడు? సెంటర్ ఎంత ఇచ్చాడమ్మా? -4,
-3 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. -g ఈజ్ ఈక్వల్ టు ఎంత? -4 అండ్ -f ఈజ్ ఈక్వల్ టు ఎంత? -3. -f ఈజ్ ఈక్వల్ టు -g చూడండి, -g ఈజ్ ఈక్వల్ టు -4, తర్వాత -f ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, అట్లా ఈక్వల్ చేసి ఓకే, దీని నుంచి మైనస్ మైనస్ క్యాన్సిల్. g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4. వాడు కనుక్కోమన్నటువంటి క్వశ్చన్ ఇది. -gf వాల్యూస్ అడిగాడు. ఇక్కడ కూడా f ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్. ఓకే, 3 వచ్చింది. వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? -gf ఎంత అన్నాడు. ఓకే, ముందు వచ్చింది. ఇంకా క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఇంకోటి కూడా అడిగాడు. ఏంటంటే అది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అని అడిగాడు. మనం ఇంతకు ముందులాగే రేడియస్కి ఫార్ములా వేద్దాం. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అయితే సి వాల్యూ కూడా మనం ఇందాక రాసాం ప్రాబ్లంలో. ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే 0. వాడు ఏమి ఇవ్వాల చూసారు, ఇక్కడ సి వాల్యూ లేదు. Radius r is equal to root of g square plus f square minus c. ఇది ఫార్ములా రా, ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు. సెంటర్ అడిగినప్పుడు -g -f అని చెప్పాలి. రేడియస్ అడిగినప్పుడు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అని చెప్పాలి. g స్క్వేర్ అంటే ఎంత రాసుకోవాలి? g వాల్యూ ఎంత అండి? ఇక్కడ 4 స్క్వేర్. f వాల్యూ ఎంత? g స్క్వేర్. c వాల్యూ ఎంత? 0. ఓకే, 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 4s are 16. 3 స్క్వేర్ ఎంతమ్మా? 3 3s are 9. సో 16 ప్లస్ 9 ఎంత? 25. రూట్ 25 అంటే ఎంతమ్మా? 5 ఆన్. ఓకే, అర్థమైంది ఇంతవరకు? నెక్స్ట్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 10. Question number 10. If x square plus y square minus 4x plus 6y plus c is equal to 0 represents a circle. Represents a circle with radius 6. With radius 6. Then find the value of c. Then find the సార్ వాయిస్ నాగార్జున చెప్పమ్మా. Find the value of సార్ వాయిస్ వినపడట్లా. ఎస్ సార్, వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఏంటమ్మా? సార్ వాయిస్ వినపడట్లేదు. వాయిస్ వినపడట్లేదు. వాయిస్ వినబట్టలేదు సరిగ్గా. వాయిస్ వినపడట్లా. ఎస్ సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. అంటే నెట్ కొద్దిగా ఏమైనా స్లోగా ఉందేమో మరి పాపం. మిగతా వాళ్ళకి బాగానే వినపడుతుందా? సార్ నాగార్జున గారు ఏమ్మా? నాగార్జున వెళ్ళిపోయాడు కూడా కదా సార్. నాగార్జున వెళ్ళిపోయాడా? మళ్ళీ జాయిన్ అవుతాడు. అది రేజ్ చేసింది అందుకే హ్యాండ్ రేజ్ మళ్ళీ జాయిన్ అయ్యాడు చూడండి. వచ్చాడు సార్, వచ్చాడు. అంటే నెట్వర్క్ కొంచెం ఏదన్నా వాడు ఫోన్ ఫుల్ గా లోడ్ అయిపోయి ఉంటుంది కదా. ఇవన్నీ కాస్త ఫోన్లో క్లీన్ చేసుకోండి. ఫోన్లో చూసేవాళ్ళు ఏంటంటే కాస్త నీట్ గా పెట్టుకోవాలి. దాన్ని బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఫోటోలు అవి దిగుతుంటారు కదా, ఫ్యాషన్ డౌన్లోడ్ చేస్తుంటారు. అవన్నీ డిలీట్ చేసుకుని ఉంటే అప్పుడు స్పేస్ ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ అవుతుంది. ఓకే,
ఫోన్లు కాస్త నీట్గా కాస్త సిగ్నల్ దొరికేలా పెట్టుకోవాలి, బాగా గాలాడే చోట కూర్చోవాలి. అంతేగాని కొండ గుహల్లో కూర్చున్నారనుకో సిగ్నల్ దొరకదు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఎట్లా ఆన్సర్ చేయాలో. ఓకే, ఈ క్లాస్ ఇంకొక 10 minutes లో అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోండి. మళ్ళీ ఒక 5 minutes తీసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒక 5 minutes, ఒక 5 to 10 minutes అంటే మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోతే మళ్ళీ 2A క్లాస్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. మళ్ళీ ఈవినింగ్ స్పెషల్గా లేకుండా వెంటనే అయిపోతాయి క్లాసెస్. ఓకేనా? 40 minutes వస్తుంది, 40 అది కూడా 40. ఒక 5 minutes మధ్యలో గ్యాప్ తీసుకోండి, మళ్ళీ జాయిన్ అయిపోండి. ఓకేనా? ఏమో పవన్ తొందరగా అయిపోతుంది, ఇప్పుడే అయిపోతుంది. నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను, వెంటనే కాపీ చేసుకోవచ్చు. సార్ ఈవినింగ్ పెట్టుకుందాం సార్, ఒకటి ఇప్పుడు ఒకటి ఈవినింగ్. సొల్యూషన్ రాయండి. హలో సార్, ఏమ్మా ఈవినింగ్ ఒకటి ఇప్పుడు ఒకటి పెట్టుకుందాం సార్. ఏంట్రా? ఈవినింగ్ ఒకటి ఇప్పుడు ఒకటి పెట్టుకుందాం సార్. వినపడట్లేదా? మీ వాయిస్ కొద్దిగా అంటే ఈవినింగ్ పెట్టుకుందాం అంటున్నాడు సార్. ఈవినింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక 4ంటికో 8ంటికో. అరే ఎన్నింటికి రా? అరే గజ్జిపిచ్చేకి రా, 6ంటికి రా. ఈవినింగ్ సార్ 6ంటికి అండి సార్, 6ంటికి పెట్టుకుందాం అంటున్నాడు వాడు. మళ్ళీ ఇంకో క్లాసు ఇప్పుడు వద్దా? ఇంకా ఇది అయిపోయాక అదే సార్, ఇప్పుడు గంట తర్వాత అట్లా పెట్టుకుందాం సార్ వరుసగా. అంటే సరే, రేపు నుంచైనా కాస్త ప్లాన్ చేసుకోండి. వెంటనే పెట్టేసుకుంటే అయిపోయిద్దని నా ఒపీనియన్. సరే సార్, ఏమంటారు? రేపటి నుంచి పెట్టుకుందాం సార్. ఓకేనా సార్? సార్ రేపటి నుంచి పెట్టుకుందాం సార్. మీ వాయిస్ ఏంటో వినపట్లేదురా, ఒక్క నిమిషం ఉండండి. నా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది సార్. రేపటి నుంచి పెట్టుకుందామా సార్? రేపు నుంచి పెట్టుకుందాం. అయితే ఈవినింగ్ ఒక క్లాస్ పెట్టుకుందాం. అంటే గౌతమ్ కొద్దిగా వాడికి ఏదో వర్క్ ఉంటుంది, సాయంత్రం పూట వెళ్తున్నాడు, క్లాస్ మిస్ అవుతుంది. ఇప్పుడు అనుకో కాస్త ఖాళీగా ఉంటాడు వాడు, భోజనం చేసి. వాడు కానీ మన నాగార్జున కానీ కొంచెం ఖాళీగా ఉంటారు, వెంటనే అయితే అయిపోయింది. అందుకోసం రేపు నుంచి ప్లాన్ చేసుకుంది అయితే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈవినింగ్ ఉందా సార్ క్లాసు? ఇప్పుడు పెడుతున్నారు? ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి సరే, టైం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాయండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమని ఇచ్చాడు చూడండి. సర్కిల్ ఈక్వేషన్ x square plus y square minus 4x plus 6y plus c is equal to 0. x square plus y square minus 4x plus 6y plus c equal to 0. ఓకే, దీన్ని ఏం చేయాలంటే మీరు కంపేరింగ్ విత్, దేంతో కంపేరింగ్ చేసుకోవాలి? కంపేరింగ్ విత్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. We get and రాయండి. మనం దీంతో కంపేర్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఏంటి చూడండి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతమ్మా? 2g. x కోఎఫిషియంట్ ఎంత? 2g. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత? -4. ఓకే, తర్వాత ఇక్కడ y కోఎఫిషియంట్ చూడండి. y కోఎఫిషియంట్ ఎంత? 2f. y కోఎఫిషియంట్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత? 6 ప్లస్ 6. ఓకే, y కోఎఫిషియంట్ ఎంత? +6. రెండిట్లో cc ఒకేలాగే ఉంది, రెండిట్లో c ఒకేలాగా ఉంది. ఈ రెండు కంపేర్ చేస్తున్నాను నేను. కంపేర్ చేస్తుంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -4. 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా? +6. c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? c ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -4/2.
-4/2 అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిరా, -2 టైమ్స్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి f ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మీరు, 6/2 అంటే f ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే ఎంతమ్మా, 3. ఈ c బదులు c అలాగే తీసుకో, c బదులు c అలాగే తీసుకో. ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడో చూద్దాం. రీప్రజెంట్ సర్కిల్ అయితే విత్ రేడియస్ 6 అంటున్నాడు. రేడియస్ 6 ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్న. గివెన్ రేడియస్ అన్నాయండి తర్వాత. గివెన్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 6. స్మాల్ r కి ఫార్ములా ఉంది మన దగ్గర. ఏంటి చెప్పండి స్మాల్ r కి? స్మాల్ r కి ఫార్ములా ఉంది మన దగ్గర. ఏంటమ్మా అది? స్మాల్ r కి ఫార్ములా ఎవరని చెప్పగలుగుతారా? రూట్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు ఎంత? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి రా, లేకపోతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి పర్లేదు. g అంటే ఎంత ఉంది చూడండి, -2 హోల్ స్క్వేర్ ప్లస్ f అంటే 3 స్క్వేర్, c అంటే c నే ఈజ్ ఈక్వల్ టు 6. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, 4. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 9. మైనస్ c అలాగే రాయండి ఈజ్ ఈక్వల్ టు 6. 4 + 9 ఎంతమ్మా, 13 మైనస్ c అండర్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు రూట్ పోవాలంటే ఏం చేయాలి? రూట్ పోవాలంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలి. స్క్వేరింగ్ చేసుకున్నప్పుడు లోయర్ క్లాస్లో అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలిరా మీరు. ఇక్కడ అవసరంలా, డైరెక్ట్గా స్క్వేర్ చేయండి. స్క్వేర్ పెట్టాను. సో 13 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 36. మైనస్ c ఈజ్ ఈక్వల్ టు, ఈ 13ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు మూవ్ చేశాను, 36 మైనస్ 13 అని వచ్చింది. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా, 36లో 13 పోతే ఎంతరా, 23. దేర్ఫోర్ మైనస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 23 వచ్చింది. దీని నుంచి c ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మీరు, -23 అని రాయొచ్చు. మళ్ళీ అడిగేది ఏంటి, ఇదే కదా మనకు ఆన్సర్ ఎంత, మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఇది -20. ఓకేనమ్మా, ఇంతవరకు అర్థమైందా? ఓకేరా, క్లాస్ ఇంకా ఎండ్ చేస్తాను. రేపటి నుంచి రెడీగా ఉండండి. ఈరోజు క్లాస్ నేను ఇంటిమేట్ చేస్తాను, ఈవినింగ్ టైంలో ఏ టైంలో పెడతాను. బట్ అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 2A క్లాస్ ఉంటుంది ఈవినింగ్. ఓకే, ఈ నోట్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. మోస్ట్లీ వీలైతే మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో వన్ నోట్ అని ఉంటుంది, వన్ నోట్ అని ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ నోట్ దాని పేరు ఎన్ అని ఉంటుంది, వైలెట్ కలర్లో ఉంటుంది. ఎన్, మైక్రోసాఫ్ట్ వన్ నోట్ దాని పేరు. నోట్ చేసుకుని ఎక్కడైనా పెన్ పేపర్ ఉంటే వన్ నోట్ అని అది డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా ఇంకా మీకు ఇది బుక్ లాగే ఉంటుంది. అది కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని సంవత్సరాలు అనేది ఇలాగే ఉంటుంది, దీనిలోనే చూసుకోవచ్చు. ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని దానిలో వెంటనే ఓపెన్ అయిపోతుంది. లింక్స్ పంపిస్తాను. ఓకే, బై. అంటే దాంట్లో చూసుకోవచ్చు సార్ సమ్స్. మీరు కూడా ఎండ్ చేసేయండి. ఓకే, ఓకే, బై.